జీవితం ఒక నిరంతర పాఠశాల. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. అలాగే ఈవేళ నేను ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ స్వామి ముకుంద రాసిన పుస్తకాన్ని నేను చూశాను. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. నేను తెలుగు పుస్తకాన్ని ఎంచుకున్నాను. అది ఎంచుకున్నప్పుడు నాకు దృష్టిలోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే హెలెన్ కిల్లర్. చాలామందికి తెలుసు, అట్ ద సేమ్ టైం తెలియని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అయితే ఈ హెలెన్ కిల్లర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే జీవితంలో మనం ఏదైనా సాధించాలి అని అంటే మనకి ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే సాధించగలం, లేకపోతే సాధించలేమని అనుకుంటారు. కానీ ఈ హెలెన్ కిల్లరు ఆవిడ 19 నెలల వయసు ఉన్నప్పుడే ఆవిడకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చెవు పనిచేయడం మానేసింది. ప్లస్ ఆవిడ గుడ్డి ఆవిడ కూడా అయిపోయారు. అంటే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. సో దాని మూలంగా ఏమైంది, సహజంగా చెవిటి గుడ్డి వాళ్ళకి ఆ వినికిడి శబ్దం ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. ఆ మూలంగా ఏమైంది అంటే ఆమె చాలా పెంకిగా ప్రవర్తిస్తూ ఉండేది. అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు అంటే 7 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఆవిడ్ని ఒక స్కూల్లో వేశారు. ఆ స్కూల్లో వేసినప్పుడు అక్కడ ఆవిడకి ఒక టీచర్ దొరికారనమాట. ఆవిడే అన్న సెలివన్. యాక్చువల్గా ఆవిడ కూడా అందురాలే, కాతే పూర్తి అందురాలు కాదు, పాక్షిక అందురాలు అనమాట. అందువలన ఆవిడ ఈ హెలెన్కి చాలా అభివృద్ధి రావడానికి హెల్ప్ చేసింది. ఎలా హెల్ప్ చేసింది అంటే, ఎంత మొండిగా ఉన్నా ఆమె మెల్లిమెల్లిగా ఒకసారి ఒక నీటి కింద ఆ అమ్మాయి చేతిని ఉంచి ఆ నీరు పాకుతూ ఉన్నప్పుడు చేతి మీద వాటర్ అంటే నీరు అని చెప్పి విడివిడిగా అక్షరాలు రాసింది. ఎప్పుడైతే అలా రాసిందో అప్పుడు ఆ హెలెన్కి అర్థమైంది, ఓహో ఏవో పదాలు అనేవి ఉన్నాయి, ప్రతి స్పర్శకి ఒక పదం ఉంది అనే విషయం అర్థమైంది. ఆ రకంగా ఆవిడ ఏం చేసింది అంటే రాత్రి అయ్యే లోపల 30 వస్తువులకి పేర్లను నేర్చుకుంది. మరి ఇది అద్భుతం కదా. చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, కానీ ఆవిడ ప్రపంచంలో ఉన్న వస్తువులకి పేర్లున్నాయని గ్రహించింది. అలాగా ఆమె మెల్లిగా పదాలు నేర్చుకోవడం. ఇలా ఉన్నవారు బ్రెయిలీ లిపితో సబ్జెక్టు నేర్చుకోవచ్చు అనేది గ్రహించి మెల్లిగా తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతగా లేకపోయినప్పటికీ కూడా ఆవిడ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాలని పట్టుదలతో చేరి హార్వర్డ్తో అనుబంధ కళాశాలైన రాక్ క్లిఫ్ కళాశాలలో ప్రవేశం సాధించింది. ఆమె చెవిటి అందురాలు, మాట్లాడలేకపోయింది. అయినప్పటికీ కూడా చాలా మంచి మార్కులతోటి ఆవిడ పరీక్ష పాస్ అయింది. అలా ఉండడంతో ఆవిడకి ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువ అయిపోయి ఆవిడ ప్రతిదీ చాలా సూక్ష్మంగా గ్రహించాలనే పట్టుదల అనేది డెవలప్ చేసేసుకుంది. అందుకోసమని ఈ అన్నే సెలివన్ మాట్లాడుతున్నప్పుడు ఆ టీచర్ యొక్క ముఖము, నోరు, గొంతుగా ముట్టుకుంటూ ఆశ్చర్యంగా ఆమె స్వయంగా మాట్లాడే ధ్వనులని ఉత్పత్తి చేయడం నేర్చుకుంది. ఆ రకంగా హెలెన్ ప్రసంగాలు ఇవ్వడానికి తగినంత భాష నేర్చుకుంది. తద్వారా చెవిటి గుడ్డివారుకి అందరికీ ఆవిడ ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆవిడ అంటారు, జీవితంలో సంతోషానికి ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుందని. కానీ తరచుగా మనం ఆ మూసివేయబడ్డ ద్వారం వైపే చూస్తూ మన కోసం తెరవబడిన మరో ద్వారాన్ని మనం పట్టించుకోమని. అది నిజం కదా. మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇతరుల కోసం జీవించినప్పుడు అది మరింత ఆనందదాయకంగా మారుతుంది.
కాబట్టే హెలెన్ కళ్ళు లేకపోయినా, చెవులు వినపడకపోయినా తనను తాను సంస్కరించుకుంటూ ప్రజలకు ఎలా సహాయం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆవిడ 89 ఏళ్ళు జీవించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండడం అనేది జరిగింది.